హాయ్ హలో అందరికీ, నేనే మీ శివాని. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నానో మీకు తెలుసు అనుకుంటున్నాను. తెలియకపోతే కమెంట్ బాక్స్లో పెట్టేసేయండి, నేను మెన్షన్ చేసి చెప్తాను. నిన్న పెట్టిన రీల్ అయితే చాలా బాగా రీచ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు చూసి నాకు కామెంట్స్ అవి కూడా పెట్టలేదు, బట్ నో ప్రాబ్లం. మీకు ఇంకా మంచి మంచి కంటెంట్ ఇవ్వాలని నేనైతే చూస్తున్నాను. జస్ట్ మనం అనుకున్నట్టు నిన్న అరేంజ్ మ్యారేజ్కి లవ్ మ్యారేజ్కి డిఫరెన్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లవ్ మ్యారేజ్ చూద్దాం. ఎందుకంటే లవ్ మ్యారేజ్ అంటే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది కాబట్టి అందరికి. సపోజ్ ఇప్పుడు ఏంటంటే 18 years నుంచి 25 లోపు ప్రతి ఒక్కరు ఏదో ఒక సంథింగ్ టైంలో కొంతమంది లవ్ చేస్తూ ఉంటారు. లవ్ చేసిన వాళ్ళు కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది ఫెయిల్యూర్ అవుతారు. ఇప్పుడు నాలాంటి ఉన్నాడు, నేనైతే 23 yearsకే పెళ్లి చేసుకున్నాడు. బట్ నాకేం తెలియదు ఆ వయసులో. ఇప్పుడు రాను రాను అలాగా కెరియర్ మారే కొద్దీ, పిల్లలు పుట్టే కొద్దీ, వెళ్ళే కొద్దీ ఓకే మ్యారేజ్ అంటే ఇలా ఉంటుంది. సో అని నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్లో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. నేనైతే నాకు పెళ్ళి 10 years అవుతుంది. ఈ 10 yearsలో నా లవ్ మ్యారేజ్లో నేను ఎన్ని స్ట్రగుల్స్ అన్నది పడ్డానన్నది మీకు చెప్పాలనుకుంటున్నాను. జస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏమనిపించదు, మీరు చూసిన తర్వాత ఓకే ఇలా ఉంటుందా అని ఇలాగే ఉంటుంది. ఏం లేదు, జస్ట్ మనం ఎవరైనా ఒక అమ్మాయి లవ్ చేసామంటే మోర్ చాలా ఎక్కువ లవ్ చేయడానికి ట్రై చేయండి. ఒక 3 years 4 years తర్వాత పెళ్లి చేసుకోండి. అంతేగాని ఒక 6 months లవ్ చేసి 1 year లవ్ చేసి అలా ఇప్పుడు పెళ్లి చేసుకోవద్దు. అలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఫస్ట్ అండర్స్టాండింగ్ అనేది ఇద్దరికీ ఉండదు. ఆ అండర్స్టాండింగ్ ఎప్పుడుంటే ఉండదు, కొంతకాలం బాగానే ఉంటుంది. ఫైనాన్స్ వైజ్గా మనకి సపోర్ట్ ఉండదు, ఫ్యామిలీ వైజ్గా ఉండదు, యువతల మదర్ వైజ్గా ఉండదు, అమ్మాయి తరపు నుంచి యువతల యువతల అబ్బాయిల తరపు నుంచి కూడా ఉండదు. సో దానివల్ల ఏంటంటే ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లం పడతాం. నేనేమంటానంటే, ఇద్దరు లవ్ చేసుకున్నప్పుడు ఒక కెరియర్లోని ముందుకు ఎలా ఉండాలి, 10 మంది దగ్గర మనం బ్యాడ్ అవ్వకూడదు. మన ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, బట్ పెళ్లి చేసినంత వరకే వాళ్ళు మనకి సపోర్ట్ చేయగలరు, అంతగా మించి సపోర్ట్ చేయలేరు. ఫ్యామిలీ ఎప్పుడు కూడా అమ్మాయి తాలూకు వాళ్ళు ఇప్పుడు ఎలా ఆలోచిస్తారంటే, మా అమ్మాయి జీవితం బాగుండాలి, మా అబ్బాయి జీవితం బాగుండాలి, అబ్బాయి వాళ్ళు వచ్చిన అమ్మాయి బాగా చూసుకోవాలి అబ్బాయిని, అమ్మాయి వాళ్ళ నుంచో అబ్బాయి బాగా చూసుకోవాలి. సో ఈ అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్. అది లవ్ మ్యారేజ్లో అన్నది చాలా బాగా దొరుకుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కెరియర్లో సెట్ అవ్వాలి. ఇద్దరు కూడా డబ్బులు స్టోరేజ్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. తర్వాత మ్యారేజ్ కోసం ఆలోచించాలి. అంతేగాని ముందే గాబరా పడిపోయి అలా పెళ్లి చేసుకున్నారు అనుకోండి, కెరియర్ వచ్చేసరికి ఎంజాయ్మెంట్ చేయడానికి అవ్వదు. ఇప్పుడు ఎంజాయ్ చేయలేకపోతున్నాము, ఎందుకంటే పిల్లలు పుట్టేశారు, నాకంటూ బిజినెస్ స్టార్ట్ చేశాను, జిమ్ ఎలా అరేంజ్ చేయాలి ఏంటి అని ప్రతిరోజు టెన్షన్సే ఉంటాయి. అవతల తనకు కూడా పిల్లలు ఎలా అరేంజ్ చేయాలి, ఈ ఫైనాన్స్ ప్రాబ్లంగా ఎలా బయటికి రావాలన్నదే ఉంటుంది. సో లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఫైనాన్స్గా సెట్ అయిన తర్వాత పెళ్లి చేసుకోండి. అంతేగాని ఈ మధ్య 18 years నుంచి 25 వరకు చాలామంది సెటిల్ అవ్వకుండా పెళ్లి చేసుకుంటున్నారు. సో అది వద్దు, అదైతే కొంచెం ఆపడానికి ట్రై చేయండి ఇంట్లో వాళ్ళు ఒప్పించడానికి. మేమైతే ఇంట్లో వాళ్ళు ఒప్పించలేదు, మేము పారిపోయి పెళ్లి చేసుకున్నాం. కానీ తర్వాత మా అత్త వాళ్ళకి నేను నచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళు కొంచెం నన్ను ప్రొడక్షన్ చేసిన తర్వాత, ఎంతైనా నువ్వు ఎంత ఎత్తుకెదిలినా సరే నీకనేది చిన్నది మనసులో ఉండిపోద్ది. అబ్బాయికి ఎర్రే ముందే కంగారు పడి పెళ్లి చేసుకున్నావు, కొంచెం టైం తీసుకున్నావు, సేమ్ ఫీలింగ్ అమ్మాయికి కూడా వస్తుంది. ఎప్పుడు అనుకున్నారు, చిన్న చిన్న గొడవలు జరిగినప్పుడు, సరిగ్గా పట్టించుకోలేనప్పుడు. సో నేనేమంటానంటే, లవ్ చేయండి. లవ్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా కెరియర్లో ఎలా ఉండాలి, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు ఇలా ఉండాలి అలా అవేం వద్దు. బోత్ ఆర్ ఈక్వల్. సక్సెస్ అవ్వడానికి ట్రై చేయండి. అదైతే నేను చెప్పాలనుకుంటున్నాను. అంతకన్నా ఇంకేమైనా మీకు కావాలంటే కామెంట్ చేయండి, చెప్దాం అనుకున్నాను. ఎవరైనా కామెంట్ చేయలేదు కాబట్టి ఈరోజు చాలా చిన్నదే చెప్పాలనుకున్నాను. షైనింగ్ ఆఫ్ ద శివ. థ్యాంక్ యూ.